ఇప్పుడు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ విన్నాక మీకు ఇంకెప్పుడు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో డౌట్ రాదు. ఇదివరకు ఈ విధంగా ఫిజికల్గా కంపెనీసే వాళ్ళ సర్వర్స్ని హ్యాండిల్ చేసుకునేవి. బట్ ఇప్పుడు ఎవ్వరూ అలా చేయట్లేదు. ఎందుకని? బికాస్ వీ హ్యావ్ క్లౌడ్ కంప్యూటింగ్. నా కమింగ్ టు ద రోడ్ మ్యాప్ అండ్ టాప్ స్కిల్స్. ఆ విధంగా కంప్లీట్లీ ఫ్రీగా కూడా మీరు క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ కోసం ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ అండ్ అందులో భాగంగా మీరు నేర్చుకోవాల్సిన టాప్ స్కిల్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ టిల్ ది ఎండ్. ఛానల్కి కొత్త అయితే హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ విన్నాక మీకు ఇంకెప్పుడు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో డౌట్ రాదు ఫర్ ష్యూర్. మీరు ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ చూస్తున్నారు? ఐదర్ ఒక ల్యాప్టాప్లో చూస్తున్నారు, ఆర్ ఒక పీసీలో చూస్తున్నారు, ఆర్ ఒక మొబైల్ ఫోన్లో చూస్తున్నారు, ఆర్ టీవీలో చూస్తున్నారు. యా, దీస్ ఆర్ ది ఆప్షన్స్. లేదా స్మార్ట్ వాచ్లో చూస్తున్నారా? ఐ హోప్ యూర్ నాట్ డూయింగ్ దట్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్లూడ్ ద వాచ్ ఆల్సో. బట్ వీటి అన్నిటిలో బేసిక్గా మీరు చూస్తే ఏం జరుగుతుంది? దెర్ ఇస్ అ హార్డ్వేర్ అండ్ దాని మీద యూ హ్యావ్ అ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ రిటర్న్ కదా. ఇప్పుడు ఈ టీవీ ఆర్ మొబైల్ ఆర్ పీసీ యొక్క స్పీడ్ ఆ స్పెసిఫిక్ మొబైల్ ఆర్ పీసీ యొక్క ర్యామ్ మీద, ప్రాసెసర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే దాని సొంత హార్డ్వేర్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకని? దాని సొంత హార్డ్వేర్ మీద వర్క్ అవుతుంది కాబట్టి. బట్ వాట్ ఇఫ్ సొంత హార్డ్వేర్ వాడుకోకుండా వేరే ఎవరిదో హార్డ్వేర్ వాడుకుని నేను నా సాఫ్ట్వేర్ దాని మీద రన్ చేయగలిగితే ఎలా ఉంది? ఇట్ విల్ బి మోర్ ఈజీ కదా. బికాస్ నేను ఒక 1 TB హార్డ్ డిస్క్ని జేబులో వేసుకుని తిరగలేను, కష్టమైపోతుంది కదా. సో మొబైల్తో నేను 1 TB హార్డ్ డిస్క్ పెట్టి హౌ కెన్ ఐ రోమ్ అరౌండ్? కష్టమైపోతుంది కదా. బట్ వాట్ ఇఫ్ నేను ఈ 1 TB హార్డ్ డిస్క్ని ఐ విల్ డిప్లాయ్ ఇట్ సమ్వేర్, లెట్స్ సే మా ఇంట్లో హైదరాబాద్లో ఐ విల్ డిప్లాయ్ ఇట్. అండ్ నేను ఇఫ్ ఐఎమ్ రోమింగ్ అరౌండ్ జస్ట్ దీన్ని నా మొబైల్లో దీంతో కనెక్ట్ అయ్యి ఈ స్పేస్ని, హైదరాబాద్లో ఉన్న స్పేస్ని, లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ రోమింగ్ ఇన్ రాజమండ్రి, సో ఐ కెన్ జస్ట్ యూస్ దిస్ అరౌండ్ అండ్ గెట్ మై వర్క్ డన్. అవునా కదా? వాట్ ఇఫ్ దిస్ ఇస్ పాసిబుల్? అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటంటే మీరు మీ సొంత హార్డ్వేర్ రిసోర్సెస్ వాడకుండా ఎక్కడో డిప్లాయ్ చేసిన హార్డ్వేర్ రిసోర్సెస్ని వాడుకుంటూ దాని మీద మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ని రన్ చేసుకుంటూ కావాల్సిన పనులు చేసుకుంటారు. సో బేసిక్గా హార్డ్వేర్ లైట్ సిస్టమ్స్ని తయారు చేస్తారు మీరు. ఒకవేళ నేను ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి, వీబీ యాప్. ఓకే, ఈ వీబీ యాప్ని నేను డిప్లాయ్ చేయాలి అంటే ఐ నీడ్ ఎ సర్వర్. ఫర్ ష్యూర్ ఐ కెన్ క్రియేట్ మై ఓన్ సర్వర్ ఆన్ మై ఓన్ ల్యాప్టాప్. కానీ నేను దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని మెయింటెనెన్స్ చూసుకోవాలి, రైట్? దాన్ని 24/7 ఆన్ ఉంచుకోవాలి, స్కేల్ అప్ చేసుకోవాలి, స్కేల్ డౌన్ చేసుకోవాలి, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ హెడేక్స్. బట్ వాట్ ఇఫ్ బేసిక్గా బేస్డ్ ఆన్ ట్రాఫిక్కే అది స్కేల్ అప్ అయిపోతుంది, స్కేల్ డౌన్ అయిపోతుంది. అగైన్ వాట్ ఈస్ స్కేల్ అప్, స్కేల్ డౌన్? లెట్స్ సే ఇవాళ నా ట్రాఫిక్ ఈజ్ 10 people విజిటింగ్ ద వెబ్సైట్ ఇన్ 1 minute. బట్ లెట్స్ సే రేపొద్దున 1K people ఆర్ విజిటింగ్ ద సేమ్ వెబ్సైట్ ఇన్ 1 minute. సో ప్రస్తుతానికి లెట్స్ ఐ హ్యావ్ 1 సర్వర్, 1 ఫిజికల్ సర్వర్ అనుకుంటే రేపొద్దున ఈ 1K రిక్వెస్ట్లకి ఈ 1 ఫిజికల్ సర్వర్ సరిపోదు అండ్ సర్వర్ విల్ క్రాష్. సో నేనేం చేయాల్సి వస్తుంది? ఐ విల్ హ్యావ్ టు ఇంక్రీజ్ ఫ్రమ్ 1 to maybe 10 servers, రైట్? సో దీన్ని స్కేలింగ్ అప్ అంటారు. బట్ లెట్స్ సే మళ్ళీ లెట్స్ దెర్ వాజ్ అ కోర్స్ ఆఫర్, 1Kకి వెళ్ళారు, మళ్ళీ రేపొద్దున దే ఆర్ డ్రాపింగ్ డౌన్ టు 10 people ఓన్లీ. సో ఈ 10 సర్వర్ల కాస్ట్ వేస్ట్ కాబట్టి I'll have to scale it down to again 1 people. Okay, this is just about scaling up, scaling down. Apart from that, security concerns, maintenance, reliability, lot of things ఉంటాయి. అవన్నీ నేను సొంతంగా హ్యాండిల్ చేసుకుంటే పెద్ద హెడేక్ అండి. ఇదివరకు ఈ విధంగా ఫిజికల్గా కంపెనీసే వాళ్ళ సర్వర్స్ని హ్యాండిల్ చేసుకునేవి. బట్ ఇప్పుడు ఎవ్వరూ అలా చేయట్లేదు. ఎందుకని? బికాస్ వీ హ్యావ్ క్లౌడ్ కంప్యూటింగ్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీరు అజ్యూర్ AZ900 సర్టిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ కోర్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ కోర్స్ యాక్చువల్లీ మీరు ఈ సర్టిఫికేషన్ క్లియర్ చేసేందుకే ప్రిపేర్ చేశారు, డిజైన్ చేశారు. ఇందులో మీకు ఒక 2 day ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఉంటుంది. క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ ఆప్షన్స్ 2 ఉన్నాయి అండ్ 100% మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంది. అంటే ఏంటంటే ఒకవేళ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన 30 days లోపు ఒకవేళ సర్టిఫికేషన్ని కంప్లీట్ చేయలేకపోతే కనుక మీకు కంప్లీట్ 100% మనీ బ్యాక్ ఇస్తారు. సో మీకున్న 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే యూ కెన్ చూస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ లేదా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఉంది. దీంట్లో 2 day ఇంటెన్సివ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. దీంట్లో లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ స్ట్రక్చర్డ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ విల్ కాల్ యూ బ్యాక్. యాక్చువల్లీ ఈ స్పెసిఫిక్ కోర్సులో భాగంగా మీరు క్లౌడ్ ఫండమెంటల్స్, అజ్యూర్ సర్వీసెస్, ప్రైవసీ, సెక్యూరిటీ, కంప్లైన్స్ అండ్ టెస్ట్ అండ్ అష్యూర్ ప్రైసింగ్ నేర్చుకుంటారు. అండ్ దీస్ ఆర్ వాట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యువర్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్. దాంతోపాటు మీకు ఈ స్పెసిఫిక్ కెరియర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటంటే మీరు లెట్స్ సే ఐ వాంట్ సర్వర్ ఫర్ హోస్టింగ్ మై వెబ్సైట్. సో నేను ఈ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి
బాబు ఐ వాంట్ అ సర్వర్ విత్ సో అండ్ సో మినిమమ్ కంప్యూట్ అండ్ సో మినిమమ్ మెమరీ అని చెప్తే ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ సిఎస్పి, సో ఎగ్జాంపుల్స్ ఏంటి సిఎస్పిస్కి, మీ జీసీపీ అవ్వచ్చు, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, అజ్యూర్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో వీళ్ళలో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఏడబ్ల్యూఎస్ అండ్ ఆస్కింగ్ దెమ్ కాన్ఫిగర్ మీ వన్ సర్వర్ అంటే విత్ సో అండ్ సో మినిమమ్ ర్యామ్, సో అండ్ సో మినిమమ్ కంప్యూట్ అంటే దే విల్ గివ్ యూ అ సర్వర్ అండ్ దాని మీద మీ అప్లికేషన్ని మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారా ఆ సర్వర్ని యాక్సెస్ చేసి డిప్లాయ్ చేసేయచ్చు అండ్ దాంట్లో మీరు కాన్ఫిగరేషన్ సెట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద స్కేల్ అప్ పాలసీ. ఈ విధంగా ట్రాఫిక్ స్కేల్ అవుతూ ఉంటే నువ్వు వెళ్ళి నీ సర్వర్స్ని స్కేల్ చేయి, ఆర్ ఒకవేళ తగ్గిపోతే ఈ విధంగా స్కేల్ డౌన్ చేయి. సో మీకు కాస్టింగ్ కూడా జస్ట్ బేస్డ్ ఆన్ ద యూసేజ్ పడుతూ ఉంటుంది. సో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ బేసిక్గా ద ప్రైజింగ్ ఆర్ కాస్ట్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ యూసేజ్. మీరు కాన్ఫిగర్ చేసుకున్న సర్వీసెస్ని మీరు వాడుకోవట్లేదు అనుకుంటే మీరు పే చేయట్లేదు. అగైన్ బేస్డ్ ఆన్ సిఎస్పి కొన్ని మినిమం ఛార్జెస్ ఉంటాయి, బట్ యా ఇట్స్ ఆల్ డిపెండెంట్ అపాన్ యువర్ యూసేజ్ ఓన్లీ. లెట్స్ సే మీరు మీ కంప్యూటర్లోనే ఒక రిలేషనల్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఏం చేస్తారు, ఒరాకిల్ డెవలప్ చేసుకుంటారు అండ్ మీ కంప్యూటర్లోనే ఆ డీబీని సెటప్ చేసుకుంటారు. బట్ క్లౌడ్ కంప్యూటింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కంప్లీట్ సర్వర్ని తీసుకోకుండా జస్ట్ ఆ డేటాబేస్ సర్వీస్ని మాత్రమే తీసుకోవచ్చు. సో మీరు ఆ సర్వర్ని తీసుకొని దాంట్లో మళ్ళీ డేటాబేస్ని సెటప్ చేసి కాన్ఫిగరేషన్ మొత్తం చేసుకొని ఇదంతా ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా మీకు కావాల్సిన సర్వీస్ ఏంటి, లెట్స్ యూ వాంట్ అ మెషిన్ లెర్నింగ్ సర్వీస్, టేక్ దాట్. యూ వాంట్ డేటాబేస్ సర్వీస్, టేక్ దాట్. ఆర్ మీకు పబ్లిషర్ కన్స్యూమర్ మోడల్లో ట్రిగరింగ్ యాక్షన్స్ కావాలి, టేక్ దట్ సర్వీస్. సిఎస్పీలు మనకు కావాల్సిన ప్రతి స్పెసిఫిక్ పనికి సంబంధించిన సర్వీస్ కూడా ఇండివిజువల్గా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు సర్వర్ తీసుకుని అంటే ఒక హార్డ్వేర్ని అక్కడి నుంచి తీసుకుని మొత్తం అంతా కాన్ఫిగర్ చేయట్లేదు. కాన్ఫిగరేషన్ విల్ బి టేకెన్ కేర్ బై ద సిఎస్పీస్ అండ్ వాళ్ళకి అగైన్ ఎస్ఎల్ఓస్ ఉంటాయి. సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఇంత టైం. సో 99.99% ఆఫ్ ది టైమ్స్ మీ సర్వర్ అప్ ఉండే బాధ్యత మాది. సో ఆ విధంగా వాళ్ళు మీకు గ్యారంటీ కూడా ఇస్తారు. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ అడ్వాంటేజెస్ ఇవాళ అందరూ కూడా క్లౌడ్ వైపు మూవ్ అవుతున్నారు. ప్రతి కంపెనీ కూడా వాళ్ళ హార్డ్వేర్ని సొంతంగా మెయింటైన్ చేసుకోకుండా ఈ సిఎస్పీస్ నుంచి సర్వీసెస్ని కాన్ఫిగర్ చేసుకుని డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారా యూస్ చేసుకుంటున్నాయి. అర్థమైంది కదా, దిస్ ఇస్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. నౌ కమింగ్ టు ద రోడ్ మ్యాప్ అండ్ టాప్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఆపరేటింగ్ సిస్టంలో మీకు వేరియస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఆల్ ఆఫ్ దోస్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ ద బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక 10 వీడియోల సిరీస్ ఉంది మన ఛానల్లో, యూ కెన్ వాచ్ దట్. సెకండ్ మీకు రావాల్సింది ఏంటి అంటే నెట్వర్కింగ్ అనమాట. ఓకే, నెట్వర్కింగ్ ఆర్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, యూ కెన్ కాల్ ఇట్ ఎనీథింగ్, బట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కూడా 10 వీడియోలు మన ఛానల్లో ఉంది, యూ క్యాన్ వాచ్ దట్. ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ నెట్వర్క్స్ వచ్చాక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ అంటే ఏంటి, ఓకే, అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. సో లెర్న్ అబౌట్ వర్చువలైజేషన్. ఆ తర్వాత యుల్ హ్యావ్ టు చూస్ వన్ ఆఫ్ ది సిఎస్పీస్. దేంతో స్టార్ట్ చేసినా ఏది ఫస్ట్ నేర్చుకున్నా దాట్ ఈజ్ కంప్లీట్లీ ఫైన్. అజ్యూర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ ఏదైనా నేర్చుకోవచ్చు. బికాస్ లెట్స్ సే సర్వీస్ 1ని ఏడబ్ల్యూఎస్లో ఎక్స్ అంటే అదే సేమ్ సర్వీస్ని జీసీపీలో వై అనొచ్చు. పేర్లు మారుతాయి బట్ ఓవరాల్గా కన్స్ట్రక్ట్స్, కాన్సెప్ట్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. సో ఈవెన్ ఇఫ్ యూ నో జీసీపీ, రేపొద్దున మీరు జాయిన్ అయిన కంపెనీలో ఏడబ్ల్యూఎస్ వాడితే చాలా ఈజీగా స్విచ్ అయిపోయి ఏడబ్ల్యూఎస్ని నేర్చుకుని దాంట్లో కూడా మీకు కావాల్సిన పనులను చేసుకోవచ్చు. అండ్ బై ద వే, మీరు కంపెనీలో జాయిన్ అయ్యాక ఏ సిఎస్పీ వాడాలి అనేది మీ చాయిస్ కాదు. ఆల్రెడీ ఐదర్ ఆ కంపెనీ వాళ్ళు ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉంటారు, యూ విల్ హ్యావ్ టు యూస్ ద సేమ్. లేదా ఇఫ్ ఇట్స్ స్టార్ట్అప్, మోస్ట్లీ మీ సిటీఓ ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోతాడు, సో యూ విల్ హ్యావ్ టు యూస్ ఇట్. మీ చేతుల్లో ఏమి ఉండదు. కాబట్టి యూ కెన్ లెర్న్ ఎనీ సిఎస్పీ అండ్ దెన్ జస్ట్ ట్రాన్స్ఫర్ యువర్ నాలెడ్జ్ ఆన్ టు ద డిఫరెంట్ సిఎస్పీ దట్ యూ ట్రైన్ టు లెర్న్. నౌ ఈ సిఎస్పీస్లో మీరు ఏం నేర్చుకోవాలి? సో టేక్ ఎనీ సర్టిఫికేషన్ పాత్ అండి అండ్ ఫాలో దట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ. సర్చ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ఆర్ వాట్ ఎవర్ సర్టిఫికేషన్ పాత్ అని చెప్పి సర్చ్ చేయండి గూగుల్లో. ఓపెన్ ఎనీ ఆఫ్ ది లింక్స్. సో ఈ విధంగా ప్రతి సిఎస్పీ వాళ్ళ సర్టిఫికేషన్స్లోనూ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మీరు ఒక క్లౌడ్ కంప్యూటింగ్ రోల్కి అప్లై చేస్తున్నారు అంటే ఏదో ఒక సిఎస్పీలో లెర్న్ థింగ్స్ అట్లీస్ట్ టిల్ ద అసోసియేట్ లెవెల్. సో ఈ అసోసియేట్ లెవెల్లో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. లెట్స్ యూ ఆర్ గోయింగ్ టువర్డ్స్ అ డెవలప్మెంట్ ఫీల్డ్. సో ఐ విల్ చూస్ డెవలపర్ అసోసియేట్. అండ్ దీంట్లో మీకు ఈ విధంగా ఇక్కడ టేక్ మీ టు ద 4-step ప్లాన్ అని క్లిక్ చేస్తే వాళ్ళ సొంత ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. దిస్ ఈజ్ పెయిడ్, బట్ మీరు దీన్ని ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు. ఎలా అంటే లెట్స్ సే యు ఆర్ ట్రైంగ్ టు లెర్న్ దిస్ కోర్స్, పెయిడ్ కోర్స్. ఓకే,
క్లిక్ ఆన్ దిస్. మీకు వాళ్ళు లెసన్స్ అన్ని ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు మీకు ఏమేమి నేర్పిస్తారో డెఫినెట్గా ఆ లిస్ట్ ఇస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ది కోర్స్ ఆబ్జెక్టివ్స్. నౌ దీంట్లో 1 by 1 ఈచ్ కోర్స్ ఆబ్జెక్టివ్ మీరు ఇండివిజువల్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరికేస్తాయి. లెర్న్ ఇట్ ఫ్రమ్ దేర్. ఆ విధంగా కంప్లీట్లీ ఫ్రీగా కూడా మీరు క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవచ్చు. నౌ కమింగ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, డెఫినెట్లీ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంకా పెరుగుతుంది. నో టూ వేస్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ ఇట్స్ అ గ్రోయింగ్ డొమైన్. బట్ దెర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. లెట్స్ సే మీరు కంప్లీట్లీ క్లౌడ్ వైపు వెళ్దాం అనుకోవట్లేదు. ఓకే, యూ వాంట్ టు బికమ్ అ కోర్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఈవెన్ ఇన్ దాట్ కేస్, డౌన్ ది లైన్ 3 to 4 years down the line, every software developer will also be required to know minimum of how cloud works, because ivala the whole deployment and development cycle is on the cloud for most of the companies, and inka enno companies aa list loki add avutu untayi. So meeku cloud knowledge undadam important. So in any way cloud loki veldam anukunna completely domain ga or dev chedam anukuntunna, learn basics of cloud computing. Got it? Definitely video nachindi anukuntunnanu. నచ్చుంటే హిట్ దట్ లైక్ బటన్. ఇఫ్ యూ హ్యావెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.